హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను బోటి కర్రీ అయితే ఎలా చేస్తున్నానో చూసేయండి. ఇగో చికెన్ మటన్ కర్రీ ఎలా కలిపి చేస్తామో అట్లా చేసేసి అయితే ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఉంచిన తర్వాత అయితే సరిపడా నీళ్ళు వేసుకోవాలి. అంటే బోటి మునిగేదాకా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత అయితే కుక్కర్ మూత వేసేసి ఒక 5-6 విజిల్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మనంతటా మనం అయితే కుక్కర్ మూత తీయొద్దు. అదే దానంతటా అదే చల్లగా అయిన తర్వాత తీయాలి. ఇగో అయిపోయింది కదా అని తినేయకూడదు ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలైనా మళ్ళీ ఉడకబెట్టి కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి అన్నీ వేసి అయితే కలిపి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాతనే తినాలి. జొన్న రొట్టెలు అయితే ఆల్రెడీ చూసేసిరు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అందరూ ఫ్యామిలీ అందరు కలిసి అయితే తింటున్నాము. బోటి కర్రీ రెడీ. ఇగో చాలా చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇగో జొన్న రొట్టెలు చూడండి ఎంత పెద్దగా తెంపుకుంటున్నానో. తింటే బలంగా తినాలి ఫ్రెండ్స్. తిన్నోడు తనినా సావడు అంటారు కదా, అందుకనే ఇగో చూడండి ఎట్లా తింటున్నానో. చాలా చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్ బాయ్.